ఉపాధి చేసుకొని బతకాలని నాకు వచ్చే పింఛన్ల బ్యాంకులో లోన్ తీసుకొని 1,41,600 రూపాయలు డీడీ తీసి ఇచ్చిన మా కంపెనీకి. సాల్ ఆయిల్ ఫామ్ అని ఆయిల్ పట్టే మిషన్, ఒక 10 రకాల ఆయిల్ పట్టవచ్చు. పల్లి నూనె, ఆమ్దాలు, నువ్వులు, కుస్మలు, నూలు పట్టి ఇట్లా బతుకుదామనే దాంతోన 1,41,600 కడితే ఇదివరకు అయింది. 2 సంవత్సరాలు అయింది. మా ఓనరు కంపెనీకి వెళ్ళి ఎప్పుడు పోయినప్పుడల్లా లేకుంటాడు. వీడికి దాదాపు 10 సార్లు నేను తిరగబట్టి చూసినాము. యూట్యూబ్లో చూసి అయిన కంపెనీ హైదరాబాద్లో ఉందంటే హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ వచ్చి ఆడ చిన్న షటర్ ఉంది. సార్ ఇక్కడ షటర్ ఉంది కదా అంటే లేదు గుంటూరు వచ్చేసానంటే గుంటూరుకి వెళ్ళినాం. మా కంపెనీ ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్తే కంపెనీ కాడికి వచ్చి ఆడ షెడ్ ఉంది. ఏం సార్ షెడ్ ఉంది ఎట్లా అంటే ఇదో మీ మిషన్లు ఇవే ఆయిల్ మిషన్లు పట్టేటివి, గంటకు 10 కేజీలు పడుతుంది, మీరు 20 రూపాయలు తీసుకున్న వీజీగా నెలకు 25-30 వేలు సంపాదించుకోవచ్చు, జిఎస్టీ 20,000, 1,20,000 మిషను, ట్రాన్స్పోర్ట్ కూడా మీదే అన్నారు. సర్లేదా సార్ అని 1,40,000 కట్టినా. ఇప్పటికి 2 ఏళ్ళ నా పింఛన్లోనే ఉండే అమౌంట్ కట్ అవుతుంది, మిషన్ ఇస్తలేడు. దయచేసి కలెక్టర్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ నాకు సహకరించాల్సింది, విలేకరులు కానీ నా మిషన్ నాకు ఇప్పించి నా కుటుంబాన్ని జర ఆదుకునగలరని అందరికీ మొక్కుతున్నాం సార్. ఇది నా పేరు ఎస్ లక్ష్మణ.